హలో వ్యూయర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ క్యాటలాగ్. ఈ వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత, ఈ నెలలో అది ఎప్పుడు వచ్చిందో కూడా చూద్దామండి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా మహావిష్ణువును దర్శించుకుంటారు. మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని అంటారు. ఈరోజే శివుడు హాలాహలం గొంతులో దాచి అమృతం ఇవ్వగా, మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని అంటారు. ఈ రోజునే భీష్ముడు కూడా మరణించాడు అని, అందుకే దీనిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కలిపి 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి యొక్క అర్థం. ఈ ఏకాదశి డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం ఉదయం 9:38 నుంచి డిసెంబర్ 23న శనివారం రోజున ఉదయం 7:56 వరకు ఉందండి. అయితే సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23న జరుపుకుంటారు.